కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద మనసుకున్న అదుపు చెప్పతగునా. సోనియా, నన్ను ప్రేమించినందుకు చాలా థ్యాంక్స్. నీకే చాలా థ్యాంక్స్ నన్ను ప్రేమించినందుకు. నీకు విషయం తెలుసా, జనరల్ గా పుస్తకంలో అందరూ నెమలికలు పెడుతుంటారు కదా, ఆ దేవుడు ఏంటో డైరెక్ట్ గా నా జీవితం అనే పుస్తకంలో నెమలినే పెట్టేశాడు. మొన్న మీ ఇంటికి ఒక లెటర్ పంపించాను, వచ్చిందా? నా అడ్రస్ నీకు తెలియదు కదా. ఎందుకు తెలీదు, అందుకే లెటర్ మీద అందం అని రాసేసాను కదా. మాటలకేం తక్కువ లేదులే కానీ మన ప్రేమ విషయం మా నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు? నాకు భయం, నా వల్ల కాదు. నీకు భయం అనే నేను ఆల్రెడీ మాట్లాడేశాను. మాట్లాడేసావా? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. యాక్చువల్లీ మా నాన్నకు వీక్నెస్ ఉంది. ఏంటి? ఆయనకి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం, అందుకే నీకు ఆ ఫ్యామిలీ ఉందని చెప్పేశాను. నా కుటుంబం ఎక్కడ ఉంది? ఉన్న అమ్మా నాన్న నన్ను తోసేశారుగా. నాకు ఇదంతా తెలీదు, నువ్వేం చేస్తావో ఏంటో. నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుని రా, అయితేనే ఎంగేజ్మెంట్, లేదంటే క్యాన్సిల్, నన్ను మర్చిపో. హలో, ఉమ్మడి కుటుంబం ఇప్పుడు నాకెక్కడి నుంచి వస్తుంది? ఈ టైంలో మా రాంప్రసాద్ గడే కరెక్ట్. ప్రసాద్, అర్జెంట్ గా ఒక సాయం కావాలి, వచ్చే. ప్రసాద్, చాలా దారుణం జరిగిపోయింది. అందుకేనా ఫస్ట్ ఎంట్రీ ఇవ్వదని చెప్పాను నీకు. పంప మునిగిపోయింది. మరి ఈత నేర్పించచ్చు కదరా. అదంతా కాదు, నా గురించి సోనియా గురించి తెలుసు కదా. తెలుసు. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. విడిపోయారేంటి ఇప్పుడు? దేవుడా, వాళ్ళ నాన్న పెళ్లి చెయ్యాలంటే నాకు ఒక ఉమ్మడి కుటుంబం కావాలని షరతు పెట్టాడు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అంత పెద్ద ఫ్యామిలీయా? రోడ్డు మీద వెళ్ళి టీ కొడితే టీ తాత 4 బిల్లు అవుద్ది. అంతెందుకైంది? పాత 3 రోజులు బాకీ ఉంటదిలే. అయితే నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. ఇమీడియట్ గా సెట్ చేయి. ఆన్ ద స్పాట్ సెట్ చేస్తాను చూడు. హలో నాన్న, నేను రాంప్రసాద్ మాట్లాడుతున్నా. చిన్నప్పటి నుంచే మాట్లాడుతున్నావు కదరా. సరే, మ్యాటర్ అంటే మన ఫ్యామిలీని తీసుకునే సరే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి. మేము రాము. నాన్న రానంటున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం? వేరే పిలుద్దాం మరి. అయితే త్వరగా సెట్ చేయి. హలో హలో శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అవును, మాకు చాలా పెద్ద ఫ్యామిలీ కావాలి. అంటే ఓకే సార్, మేము అందరం వచ్చేస్తాము. పేమెంట్ రెడీ చేసుకోండి. మరి చేస్తున్నారు, ఒక 50 మంది వస్తున్నారు. ఉమ్మడి కుటుంబం అంటే ఆ మాత్రం ఉండాలి. రండి, బయట రండి, అందరు రండి. అమ్మా మీరు రండి. ఇదేమా మనం ఈవెంట్ చేయాల్సిన ప్లేస్. ఏవయ్యా, ఏంటో ఎవరి దగ్గర రామాలో దిగండి అందరూ. దిగుతారు రాబా, మైక్ పెట్టకుండా మీరు. అందరు దిగాలి కదా. దిగుతారా బాబు? ఎలా దిగుతారు? ఏమైంది? పేమెంట్ లో ఎలా దిగుతారు? డబ్బులు ఇవ్వకుండా మీరు. ఇగో నీ పేమెంట్ తీసుకో. గోలంతా ఏంది నాకు? వెళ్తావు, పేమెంట్ ఇవ్వు. ఇగో పేమెంట్ పెట్టుకో. సర్లే, అదిగో ఎంత కష్టపడుతున్నావు. మా బెడ్షీట్ లాగా ఉంది ఇది. డిజైనర్ డ్రెస్ బాబు ఇది. ఈ మధ్య అలాగే చేస్తున్నారు. ఎదుగు, బాగా కష్టపడుతున్నావు, యాంకరింగ్ చేస్తున్నావు కదా. వడ్డుకు లెక్కట్టు. సరే, ఇంతకీ నీ క్యారెక్టర్ గుర్తుందా? స్టీల్ ప్లాంట్ బాబాయ్. మరి బిల్డప్ బాబాయ్ ఎందుకు వచ్చాడు? ఇద్దరు బ్రదర్స్లే. నడు కట్టిన పక్క తీయడు. నీ క్యారెక్టర్ పేరు గుర్తుందిగా? మంగళగిరి రప్తా. వెళ్ళమ్మా. ఏంటి? మంచి పాత్ర చేస్తాడని చెప్పి సింబాలకి పాత్ర వేసుకుని వచ్చాడు. ఆడు నా ఫ్రెండ్.
అమ్మాయిని అడిగిచ్చే పెళ్లి చేయాలి. డైలాగ్ కూడా ప్రాక్టీస్ చేసావా? ఫ్రంట్ క్యారెక్టర్ బాగా చెయ్యి. నువ్వు కూడా అబ్బాయి నువ్వు కూడా వస్తావా లోపలికి? ఆయన క్యారెక్టర్ ఆయన డ్రైవర్ క్యారెక్టర్. సరే, సరే, వెళ్ళు, ఓకే. సిలిండర్ లేడంట, వెళ్ళి లోపలికి వెళ్ళు. ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మా మన ఇద్దరు వచ్చాము. ఇంతకీ ఈవెంట్ పిలిచిన వాళ్ళు ఎవరు? అలాగే ఇంకా కనపడలేదు. అదే కనపడ్డారు. సార్ ఈవెంట్ పిలిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? హలో, చెప్పండి. హలో, నమస్కారం. ఉమ్మడి కుటుంబం కోసం ఫోన్ చేసి మీరే కదా? అవును. అమ్మా కొడుకు ఇటు మీకు రోడ్డు మీద దొరికాడు కదా, అదేంటంటే అలా అడిగారు? లేకపోతే ఎంత చిన్న వయసు అంత పెద్ద కొడుకులే ఉంటాడండి. అవును, ఉమ్మడి కుటుంబం అంటే ఇద్దరు వచ్చారండి. హలో అంగపారు. ఏంట్రా తమ్ముళ్ళో తిడుతున్నావు? అంగపార్ అంటే తమిళ్లో తిట్టడం కాదండి. అంగపార్ అంటే తమిళ్లో అడు చూడు అని అర్థం. అటు చూడండి, ఇటు నుంచి రమ్మ, ఇటు చూస్తా. అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన. ఏంటి ఇదంతా నీ ఉమ్మడిగూడెం ఫ్యామిలీయా? అవునండి. ఇప్పుడు ఇది నీ ఫ్యామిలీరా? క్యారెక్టర్ లో నేను డిజైన్ చేస్తా. నువ్వేమన్నా కొడుకు? అమ్మా కొడుకు, అమ్మ. ఓకే గో. మమ్మీ, అన్నయ్య, డాడీ. డాడీ లేడు. పిన్ని, బాబాయ్. బాబాయ్ హాయ్ చెప్పు. ట్విస్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు అమ్మకి ఒక ఇద్దరు కూతురు పెడదాం. రే అద్దరే రే, చిన్న కూతురు పెద్ద కూతురు. ఏయ్, మా అమ్మకి వాళ్ళకి అసలు ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆవిడకి పొలుగులు లేవు. నీకున్నాయని పెట్టాం అలాగా, నీకున్నాయని పెట్టాం అలాగా. మనవాడు ఇంత ఎంగేజ్ లాంటి కొడుకంటేనే చాలా కష్టం ఉంది. మళ్ళీ నాయనమ్మ. మీరు నంబర్ అని చెప్పాడికి అగ్గీస్ కూడా వేసాం. తీరా ఏడు మేనమావా? మేనమామ కాదు, జూన్ లో ఆగస్ట్ లో కూడా మామనే నేను. ఇతను చూస్తే గుర్తుపెట్టి ఉంటారు మీరు. మా ఫ్యామిలీలో ఏకైక హీరో ఇతను. హీరో గారా? ఓకే. ఇతను యూఎస్ రిటర్న్. ఫ్యామిలీలో యూఎస్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. చాలా రిచ్ ఉంటదా యూఎస్ రిటర్న్? యూఎస్ వీసాకి ఎన్నిసార్లు అప్లై చేసినా రిటర్న్ చేసేస్తున్నారు, అందుకే వెనక్కి వచ్చేస్తున్నాం. ఆవిడ మీ కూతురా? మీ కూతురా? ఆ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? ఇంకెవరు? ఈయనకి ఏ క్యారెక్టర్ తో? ఇతనికి కట్టప్ప. కట్టప్ప సార్ ఫ్యామిలీలో కట్టప్ ఎక్కడ ఉంటారు? మంచి డ్రామా ఆర్టిస్ట్ అండి. వెళ్ళరండి వాళ్ళ ఆవిడ. ఓ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేసేద్దామా? నెగ్గి తీస్తే మళ్ళీ కొడుకు అయిపోతున్నాడు. ఈవిడ ఐటమ్ సాంగ్ వేస్తుంటది. ఈవిడ ఓకే, మీరు ఉండండి, నేను మాట్లాడతాను. ఆవిడదా? ఆవిడదా? సార్ ఈవిడకి ఏ క్యారెక్టర్ తో? ఈవిడ పని మనిషి. పని మనిషి అంత రిచ్చుకుంటే కష్టం కదా సార్. పనిలేని పని మనిషి పోనీ, ఓకేనా? వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. ఇతను మొన్నటి వరకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ఈ అబ్బాయి అలవాటు చేశాడు. ఇలా అయిపోయాడు. ఎవరికి డౌట్ రాకుండా బాగా యాక్ట్ చేయాలి. నా డౌట్ అంతా నువ్వు దొరికిపోతావనే. మనోడిని ఒక ఇంటోటి చేసే బాధ్యత మన మీద పెట్టారు. సరే చేద్దాం, కానీ డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అడుగు. అరే అవన్నీ పక్కన పెట్టండి, ముందు అమ్మాయి ఎక్కడ? ఎవరి ఆర్టిస్ట్ మేము అలా చెప్పలేదు. ఆర్టిస్ట్ కాదే బాబు. ఆవిడ పెళ్లి కూతురు మొత్తం. మా బాబాయ్ కొంచెం జోక్ లేస్తుంటాడు. డబ్బులు పాత బాకీ ఉండిపోతే తీసుకో. సరే మీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చింది. మా నాన్నకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఓకే, మీ నాన్నగారు వస్తున్నారు కదా అమ్మా, మీరు ఇలా అక్కడ కూర్చోండి. బంధువులందరూ కూడా వెళ్ళి కూర్చోండి. నాన్నగారు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాలి. మొత్తం ఫ్యామిలీ సెట్ చేసాం. అమ్మాయిని నమ్మించాం. ఆ పెద్ద ఆయన ఎవరో వస్తే ఆయనకు కూడా నమ్మించేసి ఫ్యామిలీ ఉందని వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేసేస్తే హ్యాపీగా మాకు ఇచ్చిన ఈవెంట్ అయిపోద్దండి. పెద్ద ఆయన వెల్కమ్. Come on.
అయ్యగారు జీతం సరిపోవట్లేదు, ఇంట్లో చాలా కష్టంగా ఉంది, జీతం పెంచండి. ఒక్క ఇల్లు ఉంటే సరిపోతుందిరా, నీకు పలా ఇల్లు ఉంది కదా. నా గురించి అమ్మాయిలు బయటలో ఏం మాట్లాడుతున్నారు? ఆడోళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ప్రతి అమ్మాయి మనసులో మీరే. కళ్ళు మూసినా మీరే, కళ్ళు తెరిచినా మీరే. అమ్మాయిలు అందరూ ఎక్కడ ఉన్నారా? వృద్ధాశ్రమంలో. పెళ్లి సినిమా వచ్చి 25 ఏళ్ళు అయిందిగా. సార్ సార్ నమస్కారం సార్. వ్యాక్సిన్ 1 డోస్ వేసేలో 2వ డోస్ ఎవడేస్తాడు? పెళ్లి కొడుకు అన్నయ్య సార్. నమస్కారం సార్. మా వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు సార్. మా ఫ్యామిలీ సార్. నమస్కారం. బాగున్నారు? వస్తారు కంపెనీకి. బాబు కంపెనీ అంటున్నాడు. పెళ్ళైన తర్వాత అందరం కంపెనీలో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పని అంటున్నాడు. అది సింబాలిక్ గా చెప్తున్నాడా? కానీ 10,000 వరకు ఇస్తా వస్తే. నాన్న సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ నచ్చారు కదా, పదండి పెళ్లి చేసేద్దాం. ఇంకా ఉన్నారు ఫ్యామిలీలో. ఇంకా చాలా మంది ఉన్నారండి. మన ఫ్యామిలీ చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ బాగుంటారు. మనం ఇదిగోండి మా తాతగారు నవీన్ గారు. ఏంటంటే వీళ్ళు? అరే, బ్రేక్ ఇవ్వే. బ్రేక్ ఇస్తే మేము డైలాగ్ చెప్పుకుంటాం. హలో హలో, ఏంటిది ఏంటిది ఏంటిది? కాటి కాల్ చెప్తాం కదా, సింబాలిక్ గా చూపించాడు. వీళ్ళందరినీ చూస్తే నాకు డౌట్ వస్తుంది. డౌట్ ఎందుకండి? ఇదిగోండి మా బాబాయ్, మా పిన్ని. ఇదిగోండి వాళ్ళ. నమస్తే మా. నమస్తే మా. ఏంటి ఆయన ఏం మాట్లాడదేంటి? దానికి కెమెరా ఉంటే కానీ యాక్టింగ్ చేయదండి. కెమెరా ఉంటే గానీ యాక్టింగ్ ఇప్పుడు కెమెరా ఎడ తీసుకొస్తాం? ఇదిగో నిన్నే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? ఇదిగో మా అమ్మాయిని మీ ఇంటికి ఇస్తున్నామంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అమ్మాయి కదండి బాబు, వాళ్ళ అమ్మాయి, మనం అబ్బాయి. ఇది ఎవరు? మీ హస్బెండా? ఈ ఒక్క రోజుకే. అంటే రేపు నుంచి ఆవిడ వ్రతం చేస్తుంది. రేపు నుంచి ఆయన దేవుళ్ళ చూసుకుంటారని చెప్పి చెప్తుంది మాట. అది మ్యాటర్. హలో సార్. హలో. మాట్లాడండి. ఏం యాక్షన్ కట్ట చెప్తాను కానీ ఏం మాట్లాడండి. ఆయనకి యాక్షన్ కట్టు చెప్పాలంటే అప్పుడే అంటారు. నమస్కారం సార్. కాబోయే హీరోయిన్ సార్ పిఎస్ రెట్నం. మన గురించి చెప్పాలంటే అసలు చాలా ఇది సార్ మా ఫ్యామిలీ. మీకు ఓకే అనుకుంటే మరి అబ్బాయి డ్రాప్ బాయ్. మరి మా తమ్ముడికి మీ అమ్మాయికి ఆ పెళ్లి ఏదో చేసేస్తే ఎంగేజ్మెంట్ అది. కానీ 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 ఉంగరాలు ఎక్కడ? అలా కుదరదండి. అలా ఎలా కుదురుతుంది? అర్ధ బ్యాటరీ నుంచి పంపించేస్తారా? బ్యాటరీ బాబు సోమవారం ఎంగేజ్మెంట్. అలా కదండి. మాకు ఆటలు పాటలు కావాలి కదా, ఆట పాట లేకుండా. సార్ మీరు వెళ్ళి కూర్చోండి, ఆ ఆట పాట అరేంజ్ చేసామండి, తర్వాత అన్ని చూసుకోవచ్చు. బాగున్నాడా? మా కంపెనీ జాయిన్ అవుతాడు. అయ్యా బాబు. ఇగో వీళ్ళు కాదు కానీ వెళ్ళండి అంటే అందరూ వెళ్ళండి. అయ్యగారు వీళ్ళందరి ముఖాలు చూస్తుంటే నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏంటంటే డౌట్ మా వాళ్ళు అక్కడ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుని డ్రామాలో ట్రైనింగ్ తీసుకుని డౌట్ ఏంటంటే డౌట్. ఒకరు ఎన్నో వాటిలో వచ్చి తెలుసా మీకు? మాట్లాడితే బాబు నీ డబ్బులు ఎక్స్ట్రా కావాలంటే ఇంకో 10,000 ఇస్తాను సరేనా? ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ మేమందరం బేసికల్లీ ఏంటంటే సార్ మా కుటుంబం అంతా ఏదైనా సరే ఐకమత్యంగా కలిసిమెలిసి పంచుకుంటాం. మేము ఎప్పుడు కామెడీ చేస్తాం, ఈరోజు డౌట్ వస్తుంది చేస్తాం చేయమని. సార్ మీకు మా ఫ్యామిలీ గురించి డౌట్ అక్కర్లేదు సార్. ఆటపాట అడిగారు కదా, ఆటపాట కూడా చేసేస్తాము. అది అయిపోయిన తర్వాత ఆటపాట కదా, పూజలేందయ్యా. ఏం చేస్తున్నారు? అసలు మారుతావా? ఇప్పుడు వస్తా మాట ఏంటి? సర్లే గారి ఏంటిది మడత మంచం కొట్టేది? మీరు ఇదిగోండి ఆ పక్కన కూర్చోండి. పెళ్లి కూతురు తండ్రికి డౌట్ వస్తుంది అర్థమైందా? మీరు వెళ్ళి హ్యాపీగా అక్కడ కూర్చోండి. ఈ డబ్బులు తీసుకుని ఫస్ట్ బట్టలు కొనుక్కో. చూడలేకపోతున్నాం. ఆట పాట ఏదో అడిగారు కదా, అదంతా చేసి పెడతాం. అది అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుందాం. హ్యాపీ కదా? మీరు వెళ్ళి హ్యాపీగా అక్కడ కూర్చోండి. అదిగోండి మా అమ్మగారు అక్కడే ఉన్నారు. మిగతా ఎంటర్టైన్మెంట్ అంతా మేము చూసుకుంటాం సరేనా? సార్
మీరు అడిగినట్లే ఆటలు పాటలు అన్నారు కాబట్టి మ్యూజికల్ బాల్ అని మనందరం ఆడిన గేమే. అందరూ హ్యాపీగా కూర్చుంటారు ఇక్కడ సర్కిల్ లోని. ఒక బాల్ వస్తుంది, మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు ఆ బాల్ ఒకరినొకళ్ళు పాస్ చేసుకుంటా ఉంటారు. మ్యూజిక్ ఎప్పుడైతే ఆగిద్దో, బాల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి పక్కన బౌల్ లో ఒక చిట్స్ ఉంటాయి. ఆ చిట్ తీసిన తర్వాత అందులో ఏదైతే రాసిందో అది చేస్తారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా మేము అందరం ఎంత హ్యాపీగా ఉంటాం, ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది. కాదు భయ్యా, నాకు డౌట్. నువ్వు జిమ్ చేస్తున్నావు కదా, చేస్తాను. వాకింగ్ వెళ్తున్నావు కదా, మరి ఒక చోట నుంచి చేయొచ్చు కదా. మనం అందరూ చేస్తాం, ఇది చేస్తాం, అది ఏంటది? ఎటు చూడాలి మా ఫోకస్? ఒక చోట నుంచి మనం మ్యూజిక్ పార్లర్కి వెళ్తున్నాం కదా, సో చెప్పాలి.